వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్పై ఫైర్ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈటెల రాజేందర్ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్. కదలాపూర్ మండల కేంద్రంలోని ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డాక్టర్ గోలి మోహన్. క్రీడలతో యువతకు భవిష్యత్తు ఉందని దేనినైనా సాధించవచ్చని సూచన. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం. ఇంకోసారి రేవంత్ రెడ్డి మీద ఎటువంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్న యువజన కాంగ్రెస్ నాయకులు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. రోడ్డుపై గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్కి తరలింపు. డీటెయిల్స్ చూస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ 20 కోట్లు ఇచ్చారనడాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ఎదగకుండా బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. మొన్నటి వరకు కిరాయి ఇంట్లో ఉన్న కవితకు విలాసవంతమైన ఇళ్లు ఎక్కడి నుండి వచ్చాయని, లిక్కర్ స్కామ్ ఓటీవీ సీరియల్ గా మారిందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల వ్యయం కేసీఆర్ భరిస్తారనడంపై రాజ్దీప్ సర్దేశాయని విచారిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆదివారం పట్టభద్రుల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఎటువంటి ఆధారాలు లేకుండా కాంగ్రెస్ పై ఆరోపణలు చేసి బట్ట కాల్చి మీద వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ను చీల్చే కుట్రతో రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో బీజేపీ లబ్ధి పొందేందుకు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. ఇక 2020 నుంచి 2021 వరకు బీఆర్ఎస్ బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీని నిలవరించేందుకు బీజేపీని బెదిరిస్తున్నట్లు కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. రేవంత్ రెడ్డి భావోద్వేగంతో మాట్లాడితే తెలంగాణ సమాజం చలించిపోయింది. ఈటెల రాజేందర్ సామాజిక తెలంగాణ నిర్మాణ వేదిక ఏర్పాటు చేస్తారనుకుంటే పెట్టుబడిదారుల పంచన చేరారని, ఈటెల ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, కమటాల శ్రీనివాస్, పుప్పాల అశోక్, రాధాకిషన్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుండా మధు, పట్టణ మైనారిటీ అధ్యక్షులు నేహాల్, మైపాల్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ బాధితుడుగా విక్టిమైజ్ ఇప్పుడు వచ్చిండో నేనైనా ఒక అంటే సామాజిక తెలంగాణ నిర్మాణం భావనతో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఒక వేదిక ఏర్పాటు చేస్తారని చెప్పి అనుకున్నాను. ఆనాటి తెలంగాణ ఉద్యమకారులతోని ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు ఏదైతుందో ఒక వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకున్నాను. ఏమైపోయింది, ఆయన పోయి ఆ పెట్టుబడిదారుల పంచన చేరిండే, ఆయన పోయి మరి ఇప్పుడు ఆ పెట్టుబడిదారుల పంచన చేరిండని చెప్పి అంటున్నాను. మరి ఈత దానికి ఈడితో బయటకు ఎందుకు వచ్చిన అన్ని మరి ఉంటే అయిపోతుండే కదా. మరి ఈటెల రాజేందర్ గారు ఏదైతుందో ఊరికే బట్టకాల్చి మీదేసినట్టు ఆరోపణలు చేయడం కాదు. నిజంగానే ఆత్మసాక్షి అనే కంటే సరే నీ ఆత్మసాక్షి నీకు ప్రబోధించవచ్చు, కానీ నేను ఆత్మసాక్షి చెప్తున్నా. ఇవాళ మీకు నిజంగానే టీఆర్ఎస్ అవినీతి బట్ట బయలు చేయాలి, వెలికి తీయాలనేటువంటి చిత్తశుద్ధి నీకున్నట్టయితే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే కానీ, భగీరథే కానీ, యాదాద్రి పవర్ ప్రాజెక్టే కానీ, ఈ ఫైనాన్సెస్ అన్ని ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో కొనసాగేటటువంటి ఒక ఆర్థిక వ్యవస్థతో కల్పితపడ్డాయి. ఇవన్నీ కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో కొనసాగేటటువంటి యొక్క వ్యవస్థలతో కల్పితపడ్డాయి. అది జాతీయ బ్యాంకులే కానివ్వండి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, ఎల్ఐసి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, మీరు విచారణ చేపియండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ అన్ని కూడా మీరు తెప్పియండి. ఆయన దేనికి ఎంత కోడ్ చేసిండు, వాడు ఎంత సప్లై చేసిండు, ఆ రాజ్దీప్ సందేశ్ ఆయన ఏదైతుందో విచారణ చేయండి. ఒక్కసారి కేసీఆర్ ఈడీ పరిధిలోకి వస్తే మిశ్రకుండా కాడానే, ఒక్కసారి కేసీఆర్ ఈడీ పరిధిలోకి వస్తే మిశ్రకుండా కాడా? వీళ్ళకి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వీళ్ళ మేడం ఏదైతుందో ఆదాయ మార్గాలు ఎవరు చెప్పకున్నా కానీ
ఆ ఆదాయ మార్గాలు ఎట్లుంటాయో జాగ్రత్తలో చెప్పిన వాళ్ళనే బాగుపడతారు కదా. రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాలలో మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయిను? తెలంగాణ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి దిగింది? అప్పుల రాష్ట్రం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రమేమో అప్పుల రాష్ట్రమైంది. 60,000 కోట్ల నుండి 5 లక్షల కోట్లకి ఏదైతుందో అప్పు పెరిగి అప్పులో ఊబిలోకి నెట్టబడ్డది రాష్ట్ర ప్రజానీకం. అని ఇవాళ పుట్టబోయే ప్రతి బిడ్డ 1,25,000 రూపాయల అప్పుతో పుడుతున్నాయని చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డ 1,25,000 రూపాయల అప్పుతో పుడుతుందని చెప్పండి. నేను అడుగుతున్న ఇవాళ కల్వకుంట్ల కుటుంబం మీ స్థాయి ఆనాడు ఎంత ఉండే, ఇవాళ ఏ స్థాయికి ఎదిగింది? మరి మీరు అంత ఎదగలిగినప్పుడు ఏదైతుందో రాష్ట్రాన్ని అప్పులోకి ఎందుకు నెడుతున్నారు? రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా ఏదైతుందో మీలాగా ఏదైతుందో వీళ్ళను కూడా ధనికులను చేస్తే అయిపోతుండే కదా. మరి ఆ మార్గం మాకు చెప్పవు, నువ్వు ఆ మార్గం మాకు చెప్పవు. కదలాపూర్ మండల కేంద్రంలోని ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంటును డాక్టర్ గోలి మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ యువత ఆటలు, చదువు, ఉపాధి ద్వారా ముందుకు సాగాలని, ఆటల ద్వారా దేహదారుఢ్యంతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుందని, ప్రతి వ్యక్తిలో మంచి ఆలోచనలు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతారని అన్నారు. క్రీడల ద్వారా మాత్రమే దేనినైనా సాధించవచ్చని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, కులమతాలకు తావు ఇవ్వకుండా ఉండేది ఏదైనా ఉంది అంటే అవి ఆటలు మాత్రమేనని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఆటను ప్రోత్సహిస్తానని, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. దాని కొరకు ఎల్లవేళలా ప్రతి క్రీడాకారునికి సహాయం అందిస్తానని, యువత ఈ దేశానికి వెన్నెముక లాంటి వారని, మీరందరూ రాబోయే రోజుల్లో ఈ దేశానికి మార్గదర్శకులని, గ్రామంలోని యువకులందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు. చెప్పండి ప్రశాంత్. సతీష్ గారు మనకి క్యాప్ స్పాన్సర్స్ గా ఉన్నారు. నిర్వాహక కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ 6 టీంలకు స్పాన్సర్గా నిలబడినటువంటి వారికి, అదేవిధంగా ఈ టోర్నమెంట్కు సహాయ సహకారం అందిస్తున్నటువంటి గౌరవనీయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఈ మ్యాచ్లో పాల్గొంటున్నటువంటి అందరూ సేవాభావంతో, మంచి స్ఫూర్తితో, స్నేహంతో, మంచి కలిసికట్టుగా ఆడి, ఏమి అంటే దేశాలు లేకుండా ఆడి మీ క్యాప్టెన్లకు మంచి సహకరిస్తూ మంచి నైపుణ్యత మీరు చూపించాలని చెప్పి కోరుకుంటున్నాను. నియోజకవర్గం కతలాపూర్ మండలంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి KMPL ఒక స్పోర్ట్స్ క్రికెట్ టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించినటువంటి ఈ యువ క్రీడాకారులకి మరియు ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆట అంటేనే, ఒక ఆట ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే ఆట, చదువు, ఉద్యోగం ఇవన్నీ కూడా సమన్వయపరిచినప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఉండడానికి ఇదొక సీక్వెన్స్ అంటారు కెమిస్ట్రీలో. ఈ సీక్వెన్స్ అనేది మనము ఈ ఒక స్పోర్ట్స్లో ఉన్నటువంటి ఒక మంచి ఉద్దేశం ఏంటంటే కుల మత విభేదాలు అనేటివి ఈ స్పోర్ట్స్లో కనిపించవు, పేద గొప్ప అనేటివి ఈ స్పోర్ట్స్లో కనిపించవు. నేను కబడ్డీ నేషనల్ పేరుని నేను ఆంధ్రప్రదేశ్కి 6 సార్లు గోల్డ్ మెడల్ తెచ్చిన. ఈటెల రాజేందర్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణలకు నిరసనగా మందమర్రి పట్టణంలోని 24వ వార్డులో ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను యువజన కాంగ్రెస్ నాయకులు ఎండి నయీం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎండి నయీం మాట్లాడుతూ, ఈటెల రాజేందర్ పిరికివానిలాగా ఆరోపణలు చేసి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలోకి రమ్మంటే రాలేక ఒక ఆడంగిలాగా ఇంట్లో ఉండడం జరిగింది. ఆరోపణలు చేసినటువంటి ఈటెల రాజేందర్ మాట మీద కట్టుబడి ఉండలేనోడు పెద్ద
పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం దేనికని ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, అవినీతిలపై ఒక్కడిగా పోరాడుతున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, ఇంకోసారి రేవంత్ రెడ్డి మీద ఎటువంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పల్లె దేవేందర్, పల్లె రాజన్న, కమలాకర్, శ్రీనివాస్, కుశాల్, అర్జున్, నాని, రాజు, చింటూ తదితరులు పాల్గొన్నారు. ఇటలా ఈ రోజు రేవంత్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేసినావు. ఆ ఆరోపణ నిరూపించలేక ఆడితనంగా ఒక మొగని కాకుండా ఇంట్లో కూర్చొని మరి ఏదో సన్నాసి మాటలు మాట్లాడు కాదు, దమ్ముంటే భాగ్యలక్ష్మి టెంపుల్కు మా రేవంత్ అన్న మొగనిలాగా వచ్చిండు. మొగతనం లేక నువ్వు ఇంట్లో కూర్చున్నావు. ఒకవేళ నువ్వు మొగని మీద వచ్చితే నువ్వు నిజంగా ఉద్యమకారు అనుకుంటున్నాం. నువ్వు ఉద్యమకారికి అని ఒక పేరు పెట్టుకొని ఆ ముసుగులో కేసీఆర్కి అమ్ముడు పోయినావు. నువ్వు అమ్ముడు పోయి కాకుండా ప్రతిపక్ష నాయకుడు అన్న రేవంత్ రెడ్డి ప్రజల మీద తరఫున పోరాడుతుంటే నువ్వు ఈ రోజు ఆయన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి దగ్గర నువ్వు అమ్ముడు పోయి కేసీఆర్కు రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణలు సరైన కాదు. నువ్వు మొగను అయితే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర వచ్చి ప్రమాణం చేస్తే అప్పుడు నువ్వు నిజమైన ఉద్యమకారునివి. అలాంటి చేయలే. నువ్వు మొగనివై ఇంట్లో ఆడవాళ్ళ లెక్క ఇంట్లో కూర్చున్నావు. మొగని లెక్క రేవంత్ రెడ్డి వాళ్ళ భాగ్యలక్ష్మి టెంపుల్ గారికి వచ్చేసిండు. నువ్వు కేసీఆర్ దగ్గర 20 ఏళ్ళు సంకనాగినావు. సంకనాగుడు కాక కాలు చెప్పులు మోసినావు, ముడ్డి కలిగినావు. అలాంటప్పుడు మరి రేవంత్ రెడ్డిని అనే అధికారం నీకు లేదు. మెట్పల్లి పట్టణంలో సివిల్ హాస్పిటల్ పై వెలుగు దినపత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని ఖండించారు మెట్పల్లి బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ బోయినపల్లి చంద్రశేఖరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్పల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ప్రస్తుతం 13 మంది డాక్టర్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి పనితీరు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందన్నారు. అలాగే నూతనంగా నిర్మాణం చేసిన దృశ్య 6 డాక్టర్లు విధులకు హాజరవుతున్నారని, తప్పుడు ఆరోపణలు చేయవద్దని మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వెలుగు దినపత్రిక వాస్తవాలు ప్రచురణ చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చొరవతో అతి త్వరలోనే డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తామని, పాత్రికేయులు వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ మార్గం గంగాధర్, జేడి సుమన్, ఆకుల ప్రవీణ్, గుండవేని ప్రణయ్, కన్నం సతీష్, మదిళ్ల శ్రీనివాస్, కారం భూమయ్య, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. వారు హరీష్ రావు గారి ద్వారా మరి ఎన్నో పోస్టులు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి దాంట్లో మరి 60 మరి డాక్టర్లు లేరు అని రాసిండ్రు. మరి దాదాపు ఇవాళ మనకు 13-15 మంది డాక్టర్లు ఉన్నారు, 6 అని రాసిండ్రు. అంటే ప్రజలను తప్పుతో పట్టించడానికి ఇవన్నీ ఒక పత్రిక. మరి వాళ్ళ డాక్టర్లు మరి దాదాపు మరి సివిల్ సర్జన్లు 2 ఉన్నారు, 2 డెంటిస్టులు ఉన్నారు, 2 పీడియాట్రిస్టులు ఉన్నారు, 2 గైనకాలజిస్టులు ఉన్నారు, 2 అనస్థిషియన్లు ఉన్నారు. మరి ఒక ఆర్థో డాక్టర్ కూడా ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారి చొరవతోని మరి వారి ఆర్థోపెడిక్ డాక్టర్ని కూడా నియమించుకోవడం జరిగింది. అట్లాగే 2 మరి ప్రత్యేకంగా మన ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా డ్యూటీ డాక్టర్లను కూడా నియమించుకోవడం జరిగింది. అట్లనే 2 రేడియోగ్రఫీ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే అవుట్ సోర్సింగ్ మీద కూడా మనం ప్రత్యేకంగా 25 నుంచి 30 మందిని అవుట్ సోర్సింగ్ కూడా నియమించుకోవడం జరిగింది. అంటే ఇట్లా ఏ పద్ధతిలో మనం పూర్తి స్థాయిలో మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ కాకుండా కూడా మన ఎమ్మెల్యే గారు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కూడా కొంతమందిని నియమించుకొని మరి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు వారు. అయితే ఇది ఇటువంటి తప్పుడు ప్రచారాలు పత్రికల ద్వారా ఏదైతే రాస్తుందో అది నిజం కాదని తెలియజేస్తున్నా. మరి మన శాసనసభ్యులు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆసుపత్రి మీద వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మరి దాంట్లో భాగంగానే మరి ఇటువంటిది ఇక ముందు కూడా దయచేసి రాయొద్దు అనేది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఇటువంటి తప్పుడు సమాచారాలు ఇవ్వద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీద ఈటెల రాజేందర్ తప్పుడు ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుబోద్దీన్ పాషా అన్నారు. విలేకరుల సమావేశంలో కుబోద్దీన్ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడుతూ ప్రభుత్వం చేసిన అక్రమాల మీద యుద్ధం చేస్తూ ఎన్నోసార్లు జైలు పాలైన రేవంత్ రెడ్డి మీద తప్పుడు మాటలు మాట్లాడిన ఈటెల రాజేందర్
నువ్వు పార్టీ మారి బీజేపీలో చేరావు. కేంద్రంలో మీ ప్రభుత్వమే కదా ఉన్నది. ఎందుకు కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెట్టడం లేదు? కేసీఆర్ మీద అనేక ఆరోపణలు చేసిన నువ్వు ఎందుకు వాటిని నిరూపించడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన తప్పుడు మాటలకు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పకపోతే రాజేందర్ ఎక్కడికి వచ్చినా అక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిపై తప్పుడు ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నాలు చేపడతామని ఈటెల రాజేందర్ గారిని హెచ్చరిస్తున్నాము. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీకి భయపడి బీజేపీలో చేరిన మీరు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఈటెల రాజేందర్ గారు, నేను ఒక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మీకు హెచ్చరిస్తున్నాము. మీ మరొకసారి చెప్తున్నా ఈటెల రాజేందర్ గారు, మీరు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మేము హెచ్చరిస్తున్నాం. ఈ నెల 28వ తేదీ నాడు సాయంత్రం 4 గంటలకు హిందూప్రియ గ్రామం దౌలతాబాద్ మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కరపత్రం ఆవిష్కరణ గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు, ప్రజలు అందరూ తరలివచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మా శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మైసరాములు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు నీరుడి స్వామి, సూరంపల్లి కుమార్, సంబంగ యాదగిరి, వేంపల్లి కుమార్, సమ్మంగ సురేందర్, సుంచు వెంకటేష్, గొడుగుపల్లి పరశురాములు, సూరంపల్లి రామస్వామి, వేంపల్లి మహేష్, బదనాపురం శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ ఈ నెల 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవం గ్రామం హిందూప్రియాలో మండలం దౌలతాబాద్లో జరుగుతున్నది. ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గజ్వేల్లో అందరం కలిపి ఆ విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అక్కడికి ముఖ్య అతిథులుగా అన్న సాయి చందన్న గారు, అదేవిధంగా అద్దెకి దయాకర్ అన్న గారు రావడం జరుగుతుంది. కావున అక్కడ విగ్రహావిష్కరణను విజయవంతం చేయవలసిందిగా వివిధ గ్రామాల ప్రజల్ని, వివిధ సంఘ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. నాగర్ కర్నూలు నుండి తేజ కన్వెన్షన్ కి వెళ్తున్నటువంటి సమయంలో వెలమ ఫంక్షన్ హాల్ దగ్గర కారు బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన కాళ్ల శివుడు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అది చూసిన వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కారు ఆపి అటుగా వెళ్తున్న 102 అంబులెన్స్ ను ఆపి నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్ కు పంపించారు. అతనికి మెరుగైన వైద్య చికిత్స చేయాలని హాస్పిటల్ డాక్టర్స్ కు ఫోన్ చేసి చెప్పారు. మంచిర్యాల జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన గజెల్లి లక్ష్మణ్ కి ఘన సన్మానం జరిగింది. మందమరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు పల్లె నరసింహులు అధ్యక్షతన మాల మహానాడు మంచిర్యాల జిల్లా నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గజెల్లి లక్ష్మణ్ మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో ఘనంగా పూలమాలలతో శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైడిమల్ల నర్సింగ్, సోత్కు సుదర్శన్, కనకం రవీందర్, మొయ్యి రాంబాబు, కోడం శ్రీనివాస్, బావండ్ల వీరస్వామి, దాసరి రామన్న, మార్తా కుమారస్వామి, వెల్దుర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. జై మాలా, జై జై మాలా, జై మాలా, జై జై మాలా, ఐక్యత వర్ధిల్లాలి, మాల ఐక్యత వర్ధిల్లాలి, మాల ఐక్యత వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను
తెలంగాణ మాల మహానాడు మందమరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన గజ్జలి లచ్చన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మందమరి పట్టణ కమిటీ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దండ మరియు శాలువాతో సత్కరించి ఆయనకు ఘన అన్న ఒక విషయం, జిల్లా నుండి మీరు మన కులంపై ఏమైనా సమస్యలు ఉంటే మాకు ముందు సహకరించాలని మేము మీకు విన్నవించుకుంటున్నాం. జై మాల, జై జై మాల, జై. ఒక శుభదినం. మందమరికి చెందినటువంటి మాల సంఘం నాయకులు మరి పట్టణ కమిటీలలో చేసుకుంటూ నాకు ఈ కమిటీ కావాలి, ఆ కమిటీలో ఆ పోస్ట్ కావాలనేది బలవంతం లేకుండా ఒక సౌమ్యంగా ఉండి ఏది ఇస్తే అదే సరిపోతుందని చెప్పేసి సరిపెట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి. మేము కూడా సందర్భాల్లో అన్నాను ఇంకా పెద్ద పోస్టు తీసుకోవాలంటే నేను ఉద్యోగం చేస్తున్నా, నేను ఫస్ట్ ఉద్యోగానికి న్యాయం చేయాలి, నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఫుల్ టైం నేను మీతో పనిచేస్తూ నేను ఏ పోస్ట్ అయినా తీసుకొని మీరు ఏ రాత్రి అంటే ఆ రాత్రి పగలంటే పగలు పిలిస్తే రావడానికి నేను సిద్ధంగా ఉంటా అని చెప్పి ఒకనాడు నాతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఆ అంబేద్కర్ దయ వల్ల ఆయన ఆశీస్సుల వల్లనే ఈరోజు మాల సంఘం నుంచి జిల్లా అధ్యక్షునిగా మరి మంచి సౌమ్యుడు, అందరితో మంచి పేరు సంపాదించుకొని మా మనిషి అని ప్రతి ఒక్కరు చెప్పేటువంటి వ్యక్తి అయినటువంటి గజ్జలి లచ్చన్న గారికి ఈరోజు మాల సంఘం జిల్లా ప్రైవేట్ మంచిర్యాల నుంచి రావడం అనేది నిజంగా శుభసూచకం. ఇది మాకు అదృష్టంగా భావిస్తూ మేమందరం కూడా ఈరోజు ఘనంగా సన్మానం చేస్తూ స్వీట్ పెట్టి సంతోషాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు ఏ రోజైతే మరి అంబేద్కర్ గారు ఈ దళితుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం ఎట్లయితే పోరాటం చేసిండ్రో దాంట్లో ఎస్సీలు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన పేరు మీద మరి ఆయన చెప్పినటువంటి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గజ్జలి లచ్చన్న గారు అదే అడుగుజాడలో నడుస్తూ అందరికీ న్యాయం చేసేటువంటి విధంగా ముందుకు నడుస్తారనేటువంటి నమ్మకంతో అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూసినట్టుగా ఈరోజు నిజం జరిగింది. నిజంగా కూడా దానికి మేము సంతోషిస్తూ లచ్చన్నకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నగారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మద్దంకి దయాకర్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు మరి వారి నాయకత్వంలో వారి సూచనల మేరకు మంచిర్యాల జిల్లాలో మహిపాల చెరువు గ్రాండ్ పార్క్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుడుపూడి శివనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ పాలక మండలి సభ్యులచే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ ప్రమాణ స్వీకారం చేయించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ వివరించారు. నియోజకవర్గం రైతులకు అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని నూతనంగా ఎంపికైన కూడిపూడి శివనారాయణ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో పాటు వైకాపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ముమ్మడివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియామకం చేసినందున బాధ్యతలు స్వీకరించుతూ ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి ద్వారా రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా, నిష్పక్షాత్మక, నిజాయితీగా, బంధు ప్రీతికి ఎంపిక కాబడినటువంటి నా సోదరిమణులు అలాగే సోదరులందరికీ, అలాగే ఈ మహోత్సవానికి తిలకించడానికి ఇక్కడికి అభిమానంతో వచ్చినటువంటి మన శివనారాయణ గారి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, ముందుగా మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ముందుగా కార్యక్రమాన్ని అంటే పెద్దల బోస్ గారు నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి
అందరికీ అలాగే పార్టీ నాయకులకి అందరికీ కూడా ముందుగా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ముమ్మడివరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీగా చైర్మన్గా మరి నా పేరుని ప్రపోజ్ చేసి మరి సీఎం గారికి పంపించి మరి నన్ను నియమించినందుకు ముందుగా మా ఎమ్మెల్యే పన్నడు సతీష్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రాజకీయంగా వెనకబడినటువంటి విద్యాపరంగా వెనకబడినటువంటి కులాలని మరి అన్ని రంగాల్లో కూడా ఆయన అవకాశాలు కల్పిస్తూ ఈ రోజున మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మైనారిటీ వర్గాలకి అందరికీ కూడా సముచిత స్థానం కల్పించి మరి రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నట్టు మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే వ్యవసాయం అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే మరి నేను చిన్ననాటి నుంచి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, వ్యవసాయం కోసం బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తిని, వ్యవసాయం పట్ల నాకున్నటువంటి శ్రద్ధ ఇప్పటికీ నేను వ్యవసాయం చేస్తూ ఉంటాము. అంచేత అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా ప్రభుత్వం ద్వారా ఈ ఏదైతే మా పైన నమ్మకంతో మా బాధ్యత పెట్టారు మా ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ మా ఎంపీ అనురాధ గారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అలాగే మార్కెట్ యార్డ్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మా గడిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 4 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అలాగే వెనకబడినటువంటి వర్గాల వారి అందరికీ కూడా రాజకీయంగా అన్ని రంగంలోనే తీసుకెళ్ళి ఇవాళ రాజ్యసభ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, పార్లమెంట్ చైర్మన్లు కానివ్వండి, అలాగే ప్రతి దాంట్లోనూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి మ్యాక్సిమం వాళ్ళ జనాభా ప్రతిపాదన మరి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి పదవులు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖమ్మం, కొత్తగూడెం నా అడ్డా, ఎవరు ఎట్లా గెలుస్తారో చూస్తా అంటూ బీఆర్ఎస్ పార్టీ 10 నియోజకవర్గాల్లో ఒక్కరిని కూడా గెలవనీయను అంటూ బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పార్టీపై నిరాశతో వ్యక్తిగత కార్యకలాపాలకు పార్టీ వ్యతిరేకంగా ఉండటం వలన పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇక పొంగిలేటి వెంట బీఆర్ఎస్లోంచి చాలా వరకు ఖాళీలయ్యే విధంగా కనబడుతుంది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు, మరి కొంతమంది రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సింగరేణి టీబీజీకేఎస్ యూనియన్లో పొంగిలేటి పాత్ర లేకున్నా మునుపటిలాగానే కొనసాగుతుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి. అయితే పొంగిలేటి ఏ పార్టీ నుండి సారథ్యం తీసుకోబోతున్నాడు అన్నది మాత్రం సస్పెన్స్గా మారింది. ఆయన నిర్ణయం ఇంకా బయటకు రాలేదు. అన్ని పార్టీల నుండి ఆహ్వానం అయితే వస్తుంది. తన నిర్ణయం ఇంకా తెలపలేదు. కాంగ్రెస్ అధిష్టానం నుండి పెద్దలు పొంగిలేటి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పొంగిలేటి మాత్రం 10 నియోజకవర్గాల్లో తన నుండి ఉన్న వారికి సీట్లు కావాలని కోరారని, వాటికి ఓకే అంటే వచ్చే అవకాశం ఉందని అపోహలు వినిపిస్తున్నాయి. మరి వీరికి సీట్లు కేటాయిస్తే ఇప్పుడున్న వారి పరిస్థితి ఏంటి తేలాల్సి ఉంది. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ యువజన నిరుద్యోగ సదస్సుకు ప్రియాంక గాంధీ రాబోతున్న సందర్భంగా ఈ విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతా ఓకే అయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? ఏం జరుగుతుందో వేచి చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్పై ఫైర్ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈటెల రాజేందర్ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్.
కదలాపూర్ మండల కేంద్రంలోని ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డాక్టర్ గోలి మోహన్ క్రీడలతో యువతకు భవిష్యత్తు ఉందని దేనినైనా సాధించవచ్చని సూచన. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఈటెల రాజేందర్ దిష్టి బొమ్మ దగ్ధం. ఇంకోసారి రేవంత్ రెడ్డి మీద ఎటువంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్న యువజన కాంగ్రెస్ నాయకులు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రోడ్డుపై గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్కి తరలింపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.